అమ్మా మీది మీది మీకు ఇచ్చిరా నోటీస్? అన్ని ఇవన్నీ మాయే సారు, అన్ని మాయే, అన్ని మమ్మల్ని ఇగో ఈ పరిశాన్ని పెడుతుండ ఆయన ఎక్కి. మరి ఏమిటికి ఎక్కిండో ఏందో, ఈ గరీబ్ వాళ్ళని ముంచుదామని ఎక్కిండో దేని గురించి ఎక్కిండో మాకు తెలియదు సార్. గుడికి కూడా ఇచ్చిరంట కదా, కొంచెం ఇట్లా ఇచ్చిండు, ఇండ్లకి ఇచ్చిండు, మా మనసులను కూడా ఇండ్లేసి కప్పుతానని కూడా ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు. మరి ఇప్పుడు పొమ్మంటే ఏడికని పోతారా? ఎక్కడి పోము, ఆయన ఎన్ని బండ్లు తెచ్చినా గానీ మా ఇల్లు ఏరియా, మా బస్సు ఏడు రాకుండా అందరిని ఇళ్ళనే గమ్మాలి, అయినా మళ్ళా పోవాలి. అది చెరువు కిందకి వస్తుందంట. చెరువు కింద లేదు, చెరువు ఎక్కడో అక్కడ పోయింది. ఏనాటి వీళ్ళు ఇయ్యటియా, ఆయన నిన్ను ఇవాళ ఎక్కి ఇదంతా రాయకీలో వెళ్తాడు ఎక్కడి నుంచి వచ్చి. ఇక ఇవరాక లేదు కానీ ఏదో పోనీ ఎక్కని మంచిగా ఆయన ఇంకా మాకు గరీబులకి ఏమైనా చేస్తాడో అని అనుకున్నాం. అబ్బో మాకే సున్నం బొట్టు కొడుతుండు. పుణ్యాత్తుడు ఎక్కుతాడు కదా, మనకి కేసీఆర్ కన్నా ఈయన మంచిగా చేస్తాడని మేము అనుకున్నాం. ఇక ఈ కేసీఆర్ కన్నా ఇంకా ఆయన దాదాగిరి వచ్చిండు. ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, మరి అవి గొలగొట్టరంట. ఎక్కడన్నా చూసుకొని ఆయన దమ్ముంటే అక్కడ పెద్ద పెద్ద కొట్టినా గానీ ఫలితం ఇస్తుంది. ఈ గరీబులం కొడితే ఏం ఫలితం ఇస్తుంది ఆయనకు? ఏమి ఇయ్యది. మన్ను అంటారు, దుమ్ము అంటారు, నీ పిల్లలకు అంటారు, నీకు అంటారు. ఎవరు ఉసురు ఎట్లా తగులుతుందో అన్నది ఆ ఇచ్చిన లేటారు వెనుక గుంజుకొని అక్కడనే ఉండు అనూరి. ఇప్పుడు ఓకే మీకు ఇచ్చిర్రు, ఓకే, మరి గుడికి కూడా ఇచ్చిడేంది? గుడి బాగుందని కూడా, గుడి కూడా బాగున్నట. ఆ గుడి 50-60 ఏళ్ళ ఉంది, నంబర్ కూడా రాసి ఉన్నది. చదువురు కొంచెం పోయి అది కూడా గులగొడతాడట. ఇక అది ఆయనకు న్యాయం అవుతుందో ఎట్లా అవుతుందో. అవి ఇచ్చినాయి, ఇంతమంది కలకల తలుగుతుంది. నాకు అద్దు, గరీబ్ వాళ్ళది నేను గుల కొట్టద్దు. ఎవ్వందో ఉన్నోంది పెద్ద పెద్ద ఉంది గుల కొట్టుకొని అందులో 10 రూపాయలు నేను తింటానంటే అక్కడ అందులో బొమ్మను. ఈ గరీబ్ వాళ్ళ గుల కొడితే మరి ఉసురు తలుగుతుందా నీకు? ఆయనకు చేసినాం, మా ఆయనే మాకు ఇంకా మంచిగా చేస్తాడు అనుకున్నాం. ఈ కేసీఆర్ ఇంత రోడ్డు చేసిండు, నల్లు వేసిండు, గరీబ్ వాళ్ళకు చిన్న చిన్న రూములు ఇచ్చిండు, చాలు. ఇవి మరి అట్లా కదమ్మా, ఈ భూములన్నీ పట్టా భూములే కదా, మీరు రిజిస్ట్రేషన్ అన్ని పట్టాయి, అన్ని మొత్తం గవర్నమెంటే కదా మీకు ఇచ్చింది. ఇచ్చిందే ఆయన చెయ్యాలని. ఆయనకి ఎక్కడ ఆకాలం దొరుకుతలేదు, ఆధీరం దొరుకుతలేదు. గరీబ్ దగ్గర దొరుకుద్దానా అని ఇక్కడికి వచ్చిండు అంతే. ఇక మా మీద పడితే ఎవడు కాదు. ఉన్న పినుగులో ఉన్న ఇంట్లోనే ఉంటాము, ఇంకా లేని శిస్తులో వాడిసి వస్తాడు. ఇక కడుపు మసులుతుంది కానీ ఇంకా తిడతలేం. ఎట్లయినా ఖాళీ చేయ, లేదంటే కూల కొడతా అంటుండు కదా. ఆయన కూల కొట్టినా చెయ్యం, ఆయన బండ్లు తెచ్చినా చెయ్యం. ఆయన ఏం చేస్తాడు, మొత్తం మాకు బస్సు మొత్తం ఇళ్ళకి అమ్మి పోతాడు అంతే. బయటికి వెళ్ళాం మేము, వెళ్ళాం, అస్సలకి వెళ్ళాం. ఎక్కడ ఈడ కాదు, అక్కడి నుంచి ఉంది, బస్ స్టాప్ కాడ నుంచి ఉంది ఈ బస్సు మొత్తం గులగొట్టని. చూడొచ్చు, అంటే స్థానికులు కూడా ఇక్కడ అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరుగుతుంది.